హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 రిలీజ్ అయింది. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో దగ్గరగా 127 దేశాల యొక్క డేటాని అనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 105వ ర్యాంక్గా ఉంది. 127 దేశాల్లో 105వ ర్యాంక్గా ఉంది. అండ్ ఇండియా వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ కేటగిరీలో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక దయనీయమైన స్థితిలోనే ఉంది మన ఫుడ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దగ్గరగా ఇండియాలో ఎక్స్ట్రీమ్లీ హంగర్ని ఫేస్ చేస్తున్న నంబర్ చూసుకుంటే దగ్గరగా 200 మిలియన్, అంటే 20 కోట్ల మంది జనాభా. అంటే బ్రెజిల్ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది భారతీయులు రోజులు ఆకలి కేకలకి అలమటిస్తున్నారు అనమాట. సో ఈ రకంగా చూసుకుంటే 20 కోట్ల మంది జనాభా ప్రాపర్గా ఫుడ్ అందక ఆకలి కేకలకి దగ్గరగా ఉన్న జనాభా ఉన్న ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్గా రూపొందించాలని ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం నుండి కొన్ని రాష్ట్రాలు కానివ్వండి, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్గా 2047కు మారాలనేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. 20 కోట్ల మంది జనాభా, అంటే బ్రెజిల్ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది జనాభా భారతదేశంలో సరైన ఫుడ్ అందక హంగర్ ఇండెక్స్లో ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ కేటగిరీలో ఉన్న ఈ దేశము 2047 కల్లా ఈ అసమానతల్ని, కనీసం బేసిక్ హ్యూమన్ నీడ్ ఫుడ్ అందించలేని ఈ దేశం ఒక డెవలప్డ్ దేశంగా మారుతుందంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అండ్ మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ రోజుకి ఇండియన్ ఎకానమీ గ్రోయింగ్ ఎట్ 6.8%. 2024 ఫైనాన్షియల్ ఇయర్ 2024కి ఇండియన్ ఎకానమీ గ్రోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 6.8%. ఇండియన్ ఎకానమీ సైజ్ వచ్చేసి $4 ట్రిలియన్ ఉంది. $4 ట్రిలియన్ ఎకానమీ గ్రోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 6.8% ఆఫ్ ద గ్రోత్ పర్ ఇయర్. అండ్ గ్లోబల్లీ 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న ఈ దేశంలో బ్రెజిల్ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది జనాభా భారతీయులు ఆకలికి దగ్గరగా ఉన్నారంటే భారతదేశం యొక్క పాలసీస్ ఎంత దయనీయంగా ఉంది. అది పర్టికులర్గా బేసిక్ హ్యూమన్ నీడ్ ప్రొవైడింగ్ ఫుడ్ ఆర్ యాడిక్వేట్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది బేసిక్ హ్యూమన్ రైట్, హ్యూమన్ డిగ్నిటీ. అది ప్రొవైడ్ చేయలేని మన దేశం వికసిత భారత్గా మారుతుందనేసి వీళ్ళు డబ్బాలు కొడుతున్నారంటే అసలు దీన్ని మనం ఎలా చూడాలి? ఒక పక్క భారతదేశంలో ప్రాపర్ బేసిక్ హ్యూమన్ నీడ్ ఏదైతే ఉందో ఫుడ్ అంతకు అల్లాడుతున్న జనాభా ఒక పక్క దగ్గరగా 20 కోట్లు పైచిలికేది. ఇంకో పక్కేమో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్లో 10% ఆఫ్ ద నేషనల్ పాపులేషన్లో 90% ఆఫ్ ద వెల్త్ వాళ్ళ దగ్గర స్ట్రక్ అయిపోయింది. రిమైనింగ్ 90% ఆఫ్ ద పీపుల్లో 10% వెల్త్తో వస్తుంది. దేశం మొత్తం సర్వైవ్ అవ్వాల్సి వస్తుంది ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేయకుండా. 2047 కల్లా సెంటినరీ ఇయర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్గా వికసిత భారత్గా కానీ వికసిత రాష్ట్రంగా మారాలంటే చాలా కష్టసాధ్యమైన పని అనమాట. ఎందుకంటే 20 కోట్ల మంది మనకు ఫుడ్ అందక అల్లాడుతున్న ఈ క్రమంలో, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్న ఈ క్రమంలో డెఫినెట్గా వికసిత్ భారత్గా ఆవిర్భవించడానికి ఆస్కారమే లేదు. ఇంకోటి, ఇండియాలో ఉన్న పర్టికులర్లీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాడ్వర్స్ వెదర్ కండిషన్స్ వల్ల అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్ రాను తగ్గుతూ ఉంది. దాని ఇంపాక్ట్ కూడా డైరెక్ట్గా పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, పూర్ ఫార్మర్స్ మీద పడుతుంది. పూర్ ఫార్మర్ మీద ఈ ఇంపాక్ట్ పడే కొద్దీ డెఫినెట్గా అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఒక యాడ్వర్స్ ఇంపాక్ట్ వల్ల, అది ఫ్లడ్స్ వల్ల కానివ్వండి, సైక్లోన్స్ వల్ల కానివ్వండి, డ్రాట్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఏవైనా ఉండివ్వండి, ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ వచ్చి ప్రతి దాని వల్ల ఇంపాక్ట్ పూర్ పీపుల్ మీద, పూర్ ఫార్మర్స్ మీద పడుతుంది. పర్టికులర్లీ అగ్రేరియన్ డామినెంట్ కంట్రీ, రూరల్ ఏరియాస్ ఎక్కువగా ఉన్న కంట్రీ భారతదేశంలో ఈ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుకుంటూ వెళ్తాయి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగే కొద్ది డెఫినెట్గా ఇంకా ఈ ఫుడ్ అందని జనాభా 20 కోట్ల నుంచి పెరుగుకుంటా 30-40 కోట్లకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని పాలసీ పరంగా ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే డెఫినెట్గా ఏదైతే వికసిత్ భారత్ ఆబ్జెక్టివ్ ఉందో బై 2047 ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసేదానికి అంత ఈజీ అయితే కాదు, నెంబర్ 1. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియా ఈజ్ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంత డెమోగ్రఫిక్ డివిడెంట్ సర్ప్లస్గా ఉండి యంగర్ పాపులేషన్ రెడీగా వర్క్ చేసేదానికి ఒక పక్క వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకట్లా, ఇంకో పక్క ఏమో వాళ్ళకు ప్రాపర్ ఫుడ్ దొరకట్లా. బేసిక్ నీడ్ అయినటువంటి ఫుడ్ ప్రాపర్గా ఫుడ్ దొరకకపోతే పని దొరికినోడు కూడా పని కూడా ప్రాపర్గా డెలివరీ చేయలేడు. సో ఎఫిషియన్సీ ఉండదు. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ టు అడ్రస్ ద హంగర్ మీద ఉండాలా, అట్ ద సేమ్ టైం డెమోగ్రఫిక్ డివిడెండ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే కంట్రీగా మారితే తప్ప బై 2047 వికసిత్ భారత్గా మారేదానికి ఆస్కారం ఉంది. ఈ బేసిక్ హ్యూమన్ నీడ్ ఫుడ్ని ప్రొవైడ్ చేయకుండా
ఎంప్లాయ్మెంట్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేయకుండా క్లైమేట్ రిలేటెడ్ యాడ్వర్స్ కండిషన్స్ ఏవైతే మనం ఇండియా ఫేస్ చేస్తుందో రైట్ నౌ, అది ఫ్లడ్స్ రూపంలో అవనివ్వండి, హీట్ వేవ్స్ రూపంలో అవనివ్వండి, లేకపోతే సైక్లోన్స్ రూపంలో అవనివ్వండి, లేకపోతే అన్సీజనల్ రెయిన్స్ రూపంలో అవనివ్వండి, వాట్ ఎవర్ వీ కాల్ అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ని మిటిగేట్ చేసే పాలసీస్ లేకుండా, అండ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే వర్క్ని డైవర్సిఫై చేయకుండా అగ్రికల్చర్లోనే ఎక్కువ మంది పాపులేషన్ని స్ట్రక్ అయ్యేలా చేయడం కూడా డెఫినెట్గా వికసిత్ భారత్ ఆబ్జెక్టివ్కి ఆపోజిట్గానే ఉంటుంది. వికసిత్ భారత్ని ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలంటే డెఫినెట్గా వర్క్ హారిజన్ని డైవర్సిఫై చేయాలి. తర్వాత క్లైమేట్ రిలేటెడ్ అడ్వర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మిటిగేట్ చేసే పాలసీస్ ఉండాలా. అట్ ద సేమ్ టైం బేసిక్ హ్యూమన్ నీడ్ ఏదైతే ఉందో ఫుడ్ని ప్రొవైడ్ చేయకుండా గ్లోబల్ లెవెల్లో ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ కాదు, 4th or 3rd or 2nd or 5th ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అయినా కానీ ఇలాంటివి ఒక 20 కోట్ల మంది పైచిలుకు జనాభా బేసిక్ నీడ్ ఫుడ్ అందకుండా ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఎకానమీ డెవలప్డ్ ఎకానమీగా అయినా లేకపోతే గ్లోబల్ సూపర్ పవర్గా అయినా కానీ ఖచ్చితంగా ఈ ఇండియాని యొక్క ఇమేజ్ని టార్నిష్ చేసే ప్రక్రియ. ఈ దేశంలో ఎంతమంది ప్రాపర్గా ఫుడ్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు అనేది. సో వికసిత్ భారత్ అచీవ్ చేయాలన్నా, లేకపోతే సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలన్నా, లేకపోతే మదర్ ఆఫ్ డెమోక్రసీగా ఇండియా ముందుకెళ్లాలన్నా, లేకపోతే లార్జెస్ట్ డెమోక్రసీ ట్యాగ్ని సార్థకం చేసుకోవాలన్నా కానీ డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటి అంటే ఈ పావర్టీ, పర్టికులర్లీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ప్రతి స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ as గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎక్స్ట్రీమ్లీ హంగర్ కేటగిరీలో ఉన్న పాపులేషన్ని బయటికి తీసుకొచ్చి ప్రాపర్ ఫుడ్ని ప్రొవైడ్ చేసి బెటర్ మేనర్లో వాళ్ళని పెట్టగలిగితే అప్పుడు మాత్రమే ఈ వికసిత్ భారత్ అవనివ్వండి, సూపర్ పవర్ అవనివ్వండి, లేకపోతే 2047కి ఇండియా ఒక లార్జెస్ట్ ఎకనామిక్ పవర్గా మారాలనుకో ఏం చేయాలన్నా ఇలాంటి బేసిక్ హ్యూమన్ నీడ్ని ప్రొవైడ్ చేయకుండా ఏ కంట్రీ కూడా అది సూపర్ పవర్ అవ్వలేదు, డెవలప్డ్ ఎకానమీ అంతకంటే కాలేదు. బేసిక్ నీడ్స్ని ప్రొవైడ్ చేసిన కంట్రీ మాత్రమే సూపర్ పవర్గా యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ పవర్గా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ ముందున్న ప్రధాన కర్తవ్యం ఇమీడియట్గా ఏంటంటే రిలీజియస్ పాలిటిక్స్ కాదు, కాస్ట్ పాలిటిక్స్ అంతకంటే కాదు, ఈ 200 మిలియన్ పాపులేషన్ ఏదైతే ఉందో 20 కోట్ల జనాభా ఏదైతే ఉన్నారో వీళ్ళు ఎక్స్ట్రీమ్ హంగర్ కేటగిరీ నుంచి బయటికి తీసుకురావడము, తర్వాత ఇన్కమ్ డిస్పారిటీస్ని తగ్గించటము, తర్వాత క్లైమేట్ రిలేటెడ్ అడ్వర్స్ కండిషన్స్ ఏవైతే ప్రివేల్ అవుతున్నాయో వాటిని సూట్ అయ్యే పాలసీస్ని తీసుకొచ్చి ఫ్యూచర్లో అగ్రికల్చర్ని సస్టైనబుల్ అగ్రికల్చర్గా మారిస్తే తప్ప ఇండియా ఒక సూపర్ పవర్గా వికసిత్ భారత్గా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారమే లేదు. అండ్ ఇలాంటి ప్రికేరియస్ పాపులేషన్ని మనం పెంచుకుంటా పోతే డెఫినెట్గా వికసిత్ భారత్గా 2047కి ఇండియా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం చాలా చాలా తక్కువ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్లో ఉన్న యంగెస్ట్ పాపులేషను వాళ్ళని ప్రాపర్గా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరకకపోతే ఇది ఇంకా పెరుగుకుంటా పోతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఏదైతే ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఏదైతే ఉందో ఇప్పుడు 45 years ఆఫ్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఉంది. సో దీన్ని కానీ అడ్రస్ చేయకపోతే ఏదైతే ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఫుడ్ రిలేటెడ్ దాంట్లో 20 కోట్ల మంది జనాభా ఫుడ్ దొరక్క అల్లాడుతున్నారో అది నంబర్ ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఫిక్స్ చేయాల్సిన ఇష్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేయాలి. అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో క్లైమేట్ చేంజ్ వల్ల అఫెక్ట్ అయ్యే సెగ్మెంట్స్ ఆర్ ఏరియాస్ వాటిని ఫిక్స్ చేయాలి. తర్వాత ఎట్ ద సేమ్ టైం బేసిక్ హ్యూమన్ నీడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది కనీసం బేసిక్ హ్యూమన్ నీడ్ ప్రొవైడ్ చేయగలిగే సిచ్యువేషన్ కంట్రీ వెళ్ళగలిగితే మాత్రమే అది 5th లార్జెస్ట్ ఎకానమీ అవ్వనివ్వండి, $4 trillion ఎకానమీ అవ్వనివ్వండి, లేకపోతే 2047కి మనకు వికసిత్ భారత్గా ఎమర్జ్ అవ్వాలనే ఇండియన్ కళ కానివ్వండి, వాట్ ఎవర్ ఇవి అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పాలసీస్ అన్నింటినీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేసుకుంటాం, మేము ముందుకు వెళ్తాము, రాజకీయంగా కుర్చీనే మాకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం కుర్చీ మీ చేతిలో ఉండొచ్చు మ్యానిపులేటివ్ మెథడ్స్ వల్ల, బట్ దేశం అభావస్పాలవుతుంది గ్లోబల్లీ. దేశం ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తుంటే ఒక సబ్సహారన్ కంట్రీలో ఎలా ఆకలితో అలమటించే జనం ఉన్నారో అది మాల్ న్యూట్రిషన్ అవనివ్వండి, స్టంటెడ్ గ్రోత్ అవనివ్వండి, లేకపోతే ప్రాపర్ బాడీ గ్రోత్ అవ్వని కిడ్స్ అవనివ్వండి, ఇలాంటివి ఇంకా పెరుగుకుంటా పోతే అప్పుడు కంట్రీ యొక్క ఇమేజే టార్నిష్ అవుతుంది. థ్యాంక్ యూ.